ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన కదిరి నియోజక ప్రజలకు నేను చాలా రుణపడి ఉన్నాను. వాళ్లకు ధన్యవాదాలు చెప్పేదానికంటే నేను రుణం పడి ఉన్నానని చెప్పడం కరెక్ట్ అని అనిపించింది ఈరోజు. ఎందుకంటే 1,00,000 మంది నా నామినేషన్ కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేసి ఈ మండుటెండలో వాళ్ళు 4 గంటలు మనను చీరప్ చేసి మేము జగనన్నకే ఓటు వేస్తాం, చంద్రబాబు నాయుడు కల్లిబొల్లి మాటలు మేము ఎట్టి పరిస్థితుల్లో వినము, అందువల్ల మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ఇది నిరూపించడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి పల్లె నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి పంచాయత్ నుండి, కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేసినారు. వాళ్లకు నేను చాలా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మేము చూసింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒకటే గ్రహించినారు, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చినా మేము వినము. అవన్నీ 2014లో ఆయన చేసిన మాటలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి పారేసి పక్కన పెట్టేసి ప్రజలని, రాష్ట్ర ప్రజలని మోసం చేసినాడు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మేనిఫెస్టోని 99% ఆచరించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గ్రహించినారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి ఒక అవ్వ తాత అయితేనేమి, ప్రతి అక్క చెల్లి మరియు మన అన్న తమ్ముడు, ప్రతి పెద్ద ఆయన, ప్రతి ఒక్కరూ ఈరోజు జగనన్న అంటే సంక్షేమం, అభివృద్ధి అంటే జగనన్న అనేది వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏవైతే వీళ్ళు కలిసి మాటలు చెప్తున్నారో, వీళ్ళు ప్రజలను మభ్యపడుతున్నారో అవన్నీ వాళ్ళు చెప్తున్నవి అబద్ధాలని వాళ్ళు గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ ప్రజలైతేనేమి, ఈ రాష్ట్ర ప్రజలు నేను ఒకటి కోరుకుంటాను. వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుని నన్ను అసెంబ్లీకి పంపుతారని, మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపేదానికి మీరంతా దోహదపడతారని, మీ ఓటు 13వ తేదీ జగనన్న 168 సార్లు బటన్ నొక్కినారు మీ సంక్షేమం కొరకు. మీరు ఈసారి 2 సార్లు బటన్ నొక్కండి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి. కాబట్టి మీరందరికీ నేను సవినంగా మనవి చేసుకున్నది ఏమంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో ఈ అసెంబ్లీ కానీ పార్లమెంట్ పక్కరానా ఓకేనా రావాలా కొంచెం మీ పక్కరానా అన్నా